బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు. ఓకే, ఎస్, మాయాబజార్. వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది? బాబీ, మాయాబజార్, గుండమ్మ కథ, నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ అండ్ క్లాసిక్స్. ఒక క్లాసిక్ ఫిల్మ్. It's about this girl, woman who goes crazy, but he loves his father and she keeps the man captive. Acha, adi misery na, but father doctor, she's a nurse. adi kuda na Maya favorite lela. అంటే రకరకాలు ఉంటాయి. సరే చెప్పలేదు సార్, తమన్ గారు చెప్పండి. పాస్. మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసామంటారనే లేదు. బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా. ఎలానా పాయింట్స్ రావు, పాస్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్. ఎవరికి ఇద్దాం పాయింట్లు? వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు, ఆయన గుండమ్మ కథ అన్నారు, ఈయన పాస్ అన్నారు. I took extra answer sheet and gave one more option. అంటే ఏమేమో చెప్పాలి, నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. నాకు స్వతంత్రం ఉందా? బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? సార్ బాబీ గారు అన్నారు, నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు. అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. అవును, ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు, ఆ ఇష్టం. చెడ్డోడు పొగుడుతాను, మంచోడు తిడతా, ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు నో వేర్ వాజ్ రావణ, బికాస్ ఐ టెల్ యూ వై. ఈవెన్ టుడేస్ యాక్టర్స్, ఫర్ డైరెక్టర్స్, ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం. హీ క్రియేటెడ్ యాంగిల్స్. రావణాసు ఇంట్రడక్షన్ చూసారుగా, జంగరదేవరుగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు, హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసి డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు, అలా ప్యాన్ చేస్తారు పైకి, ఇక్కడ శివలింగం ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు, మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని గెటప్. అంతే, దేర్ నో ఎక్స్ప్రెషన్. ఎన్టీఆర్ మించిన డైరెక్టర్. హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ అని చెప్పేది చూడండి, యాంగిల్స్ సృష్టించాడు ఆయన. యాంగిల్స్ డచ్ ఉండేది, డచ్ యాంగిల్ ఉండేది, నో మూమెంట్. డచ్లో ఇద్దరు మూమెంట్ ఉండేది కాదు. దానివేరేశ్వర కన్నా చూడండి, ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవమానకే ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది, డచ్ చాలా రేర్గా పెట్టేవాళ్ళు. ఇవన్నీ చేశాడు ఈయన. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. కానీ ఇంకా మాకు తెలియదు. ఐ హావ్ ఎ నామినేషన్. ప్లీజ్ చెప్పండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదే తమన్ గారు నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్నర్. నాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న, చెప్పు. टेंशन मत ले, सुकून से भेज दूंगा. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి? ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా రైటర్స్ అది ఇమాజిన్ చేసుకుని, నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి, అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాళ్ళు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ అభి తక్ దోయా అభి దులాంగా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోండి గొప్ప. మన తెలుగు వాళ్ళు గొప్ప, మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే, అది మన తెలుగు వాళ్ళ సత్తా. తెలుగు వాళ్ళ సత్తా. సార్ ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికీ చేసాం, అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం.